శుభాకాంక్షలు మీకు అందరికీ తెలియజేస్తాం. ప్రభు అయిన యేసు మన కొరకు శిలువలో మరణించి తిరిగి పునరుద్ధారమైన లేచినందుకు నాకు బదులుగా ఆయన ప్రాణాన్ని పెట్టి నా పాపాలను క్షమించి నన్ను బ్రతికించడానికి ఆయన మరణించి మళ్ళా తిరిగి పునరుద్ధారణ కాబట్టి ఈరోజు ఆయన సువార్తను ప్రకటించడానికి మధ్య నేను నిలబడింది. కాబట్టి మనందరం ప్రభు అయిన యేసు మన కొరకు తిరిగి పునరుద్ధారణ లేచినందుకు కాదు మనందరూ చప్పట్లు కొట్టి దేవుని ఈ అవకాశం బట్టి నేను కొద్ది సమయం మీతో ఈ ధ్యానం చేస్తా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 20వ అధ్యాయం 11వ వచనం. అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల వైపున ఒకడును కూర్చుండుట కనబడెను. వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమె నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయిరి. ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచెను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. మహాపరిశుద్ధులైన తండ్రి, దయగలిగిన దేవా, ఈ పరిశుద్ధమైన పాత్రను వేలాది వందనాలు స్తుతిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ఉదయకాల సమయంలో మీరు మాతో ఏమైతే మాట్లాడలేన్నారు అయ్యా ప్రభావ మా బుద్ధిని మా మనసును తెరచి ప్రభావ నన్ను విసిగించాక మరుగుపరుచుకొని అపస్థితులైన మీరు వాడుకోండి. మీ మాటలు సూటిగా మా బుద్ధిని గుర్తుకోవడానికి సహాయం చేయండి. వాటిని ఫలింపు చేయవలసిందిగా మనం చేస్తున్నప్పుడు సమస్తం మీ హస్తములుగా అర్పించుకొనిచున్నాను. విసిగించాక మరుగుపరుచుకోమని ప్రభువును రక్షకుడిగా ఉన్న యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆనాడు స్త్రీలు మాత్రమే కాదు కానీ ఈరోజు మనం కూడా వాళ్ళలాగే పెద్దలకడనే లేచి త్వరగా మనమందరం గొప్పగా బయలుదేరి మందిరానికి వచ్చారు. అయితే ఇక్కడ యోహాను సువార్తలో ఈ 4 సువార్తలో రాసింది ఈ సందర్భం. తెల్లవారు లేచారని స్త్రీలు వెళ్ళారని రాసింది, కానీ యోహాను సువార్తలో మాత్రం మరీ కొంచెం ప్రత్యేకంగా రాశారు. ఏమనంటే ఆమె ఏడుస్తూ ఉందంట. అందరూ వచ్చి ఫస్ట్ చూశారు, ఆయన లేడు అని వెళ్ళిపోయారు. కానీ మా సమాధి దగ్గర నిలబడి ఏడుస్తుందంట. ఏడుస్తుంటే దేవదూతలు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. చెప్పడంలో ఏం చెప్తుంది, నా ప్రభువును ఎవరో ఎత్తుకుపోయారు, నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారు. కాబట్టి ఆయన ఎక్కడి వచ్చారో నాకు తెలియలేదు, ఆయన అడ్రస్ నాకు తెలియలేదని చెప్పి ఆమె ఏడుస్తుంది. ఈమె ఆ సమాధి దగ్గర కనిపెట్టుకొని ఏడుస్తుంది. ఇంకా ఏమంటుందంటే యేసు ప్రభు వెనక నిలబడి నాకు ఆమె గుర్తుపట్టాక ఆయన కూడా అడిగారు, అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు నువ్వు అని అంటే ఆమె అంటుంది, ఇదిగో నా ప్రభువుని ఎవరో ఎత్తుకుపోయారయ్యా, నువ్వు ఎక్కడికి మోసుకొని పోయావో చెప్పు. ఆయన తోటమాలి అనుకున్నాను అనుకొని ఎక్కడికి మోసుకొని పోయావో చెప్పు, నాకు చెప్తే నేను నా ప్రభువుని ఎత్తుకొని వెళ్తాను. అది సబబుగా లేదు నాకు చదివినప్పుడు. ఎత్తుకొని ఎలా వెళ్తుంది, కానీ ఆ ఉండే మనసులో బాధ, ఆ ప్రేమ, ఆయన పట్ల ఉన్న ప్రేమ వ్యక్తపరుస్తుంది అక్కడ. ఏమని నా ప్రభు కనపడట్లేదని ఏడుస్తుంది. ఇంకా ఏమంటుంది, ఆయన కనపడితే ఎత్తుకొని వెళ్ళిపోవాలని నాకు. ఎత్తుకొని వెళ్ళి ఏం చేస్తుంది, ఆయన ఆల్రెడీ చనిపోయారు, సమాధిలో ఉంచబడ్డారని సుగంధ ద్రవ్యాలు పీయడానికి తెల్లవారుజామున వచ్చారు. వచ్చిన సందర్భంలో ఈమె ఏమంటుంది, నా ప్రభువుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని ఏడుస్తూ ఉంది. ఈమె ప్రభు అని యేసుతోటి ఈమె ఎవరంటే మరియా 7 దయ్యాలు పట్టిన మగ్ధులేని మరి ఈమె జీవితం సరిగ్గా లేనప్పుడు ప్రభు అని యేసు ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెకి పట్టిన 7 దయ్యాలు వదిలించి ఆమెని తన శిష్యులతో కలిపి ఆమె ప్రతి చోట పడినట్టుగా ఉంది.
వెళ్తూ ఉంటారు ఆమె. వాళ్ళు ఎక్కడైతే గలిలయకి వెళ్తారో అక్కడికి వెళ్తుంది శిష్యులతో పాటు సహవాసం కలిగిన ఆమె. వాళ్ళ 12 మంది శిష్యులతో ఈమె కూడా ఉంది. ఈమె అన్నింటిలో ప్రభువుని వెంబడిస్తూ ఉంది. ఆయన బాగు చేశాడు కదా, బాగు చేసిన జీవితాన్ని ఆయనకి సమర్పించుకొని ఆయన వెంబడిస్తుంది. ఉన్నటువంటి సడన్గా ప్రభువు తన ప్రాణం పెట్టాడు మన కోసం. చెప్తూ వచ్చాడు కానీ వీళ్ళు గ్రహించరా, ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టినాక ఈమె ఆ సహవాసాన్ని కోల్పోయింది. ఆ సహవాసాన్ని కోల్పోయి ఏం చేస్తుందంటే ప్రభుని తెల్లవారుజామున పోయి పెందలగడని వెళ్ళి ఆ సమాధులు వెతుకుతూ ఉంటే ఎప్పుడు గుర్తుపట్టిందంటే ఆయన్ని ప్రభు వెనక వైపు తిరిగి మరియా అని పిలిచినప్పుడు మాత్రం గుర్తుపట్టింది. ముందు చూసి తోటమాల అనుకుని ఆయనకి ఏమి చెప్పేస్తుంది, నా ప్రభుని ఎక్కడ పెట్టారో నాకు తెలియడం లేదు, నా ప్రభుని ఎక్కడ మోసుకోలేవు నాకు చెప్పు, నేను ఎత్తుకొని పోతాను నా ప్రభుని అంటే. నా ప్రభు అని అంటుంది. అయితే ఎప్పుడైతే ఆయన ప్రభు చూసి మరియా అని పిలిచాడో అప్పుడు గుర్తుపట్టింది. అంటే ఆయన ఎలా పిలుస్తాడో ఆ పిలుపు ఆమెకు గుర్తుంది. ఆయన సంబోధించే విధానం ఆమెకు గుర్తుంది. ఆయన ఆమెతోటి ఎలాగ మెసులుకొనేవాడు అది గుర్తుంది ఆమెకి. ఆయన సహవాసాన్ని విడవలేకపోయింది, మర్చిపోలేక ఆ సమాధిలో వెతుక్కుంటూ పోయినప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. మరియా అని పిలవలేదు. వెంటనే అప్పుడు గుర్తుపట్టి ఆ పిలుపుని గుర్తుపట్టింది. నన్ను అలా పిలిచేది ఎవరు? ప్రభువే పిలుస్తాడు, నన్ను ఇంకెవరు పిలుస్తారని అప్పుడు ఆ పిలుపుని గుర్తుపట్టి అంటుంది ప్రభుని అంటుంది. అంటే బోధకుడా అని ఆమె వెంటనే పిలిచినప్పుడు ఆయన అంటున్నాడు, ఈ సువార్తను వెళ్ళి నా సహోదరులకు చెప్పి పెట్టానంటే మొట్టమొదటి స్త్రీలకు ఇచ్చాడు అవకాశాన్ని. ఏమని? సువార్త ప్రకటించే అవకాశం మొట్టమొదట. మరి స్త్రీకి ఎందుకు కనపడ్డాడు? ఇంకా అంతమంది లేరు, ప్రేమించిన శిష్యుడు కూడా ఉన్నాడు కదా, అందరూ పేతురు ఉన్నాడు, యోహాను ఉన్నాడు, అనేక మంది ఉన్నారు. మరి ఈమెకి ఎందుకు కనపడాలి అని అంటే మొట్టమొదటి కనపడింది ఆమెకే ప్రభు. అయితే ఎందుకు కనపడాలి, మిగతా వాడికి ఎందుకు కనపడలేదు అని అంటే ఈమె కనిపెట్టుకోవాలి ఆయన కోసం. ఆయన చూడాలని ఆసక్తితోటి వెళ్ళి ఆ సమాధి దగ్గర వెతుక్కుంటూ ఆయన కనిపెట్టుకుంటున్నారు. కాబట్టి ఆయన ఫస్ట్ ఆమె కనపడ్డాడు. ఆయన కనపడి ఆమె మర్చిపోయిన గుర్తుపట్టలేని స్థితిలో ఎందుకు గుర్తుపట్టలేదని ఆయన మహిమ శరీరంతో మట్టి శరీరాన్ని విడిచి మహిమ శరీరం ధరించున్నాడు కాబట్టి ఆ గుర్తుపట్టినప్పుడు వెంటనే ఆయన జ్ఞాపకం చేస్తున్నా ఆయన ఎలా పిలుస్తాడో ఆమె ఆ పిలుపుగానే వెంటనే క్యాచ్ చేసి నా ప్రభు, ఈయనే నా ప్రభు అని గుర్తుపట్టినాను. అయితే మనం కూడా ఆ సహవాసం కలిగి ఉండాలి ప్రభుకి మనకు ఒక అనుబంధం ఉండాలి. ప్రభుతో మనం మాట్లాడే విధానం రేపు మనం వెళ్ళినప్పుడు ఆయన మనం గుర్తుపట్టాలి. ఆ సహవాసంలోకి రావాలి, మనం అంత డీప్గా రావాలి. అయితే ఇంకా శిష్యులు వీళ్ళంతా వేరే దగ్గర ఉన్నారు, వీళ్ళకి వెళ్ళి ప్రకటించడానికి వెళ్ళింది. అయితే మనం కూడా పెందరాడు వచ్చాము, వాడు స్త్రీలు వచ్చారు, మనం వచ్చారు. అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే మరియని దేవుడు పిలిచాడు, ఆమె జ్ఞాపకం పెట్టింది, గుర్తుపట్టింది. ఇది అక్కడ జరిగిన సన్నివేశం. అయితే మరి మనకేంటి లాభం? పొద్దున్నే లేచాం, మనం కూడా చీకటితో 4కి లేచాం, అలారాలు పెట్టుకొని స్నానాలు చేసాం, మురుగు పరుపు మీద మందిరానికి వచ్చాం. మరి మనకేంటి లాభం? మనకు కూడా ఏమైనా ఉండాలి కదా అని అంటే మనకి కూడా ఉంది లాభం. కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 11వ వచ్చింది. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 16వ వచ్చింది. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. చాలా ఇవే వచ్చింది. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. చాలు. ఇప్పుడైతే క్రీస్తు ప్రథమ ఫలంగా లేపబడి ఉన్నాడు. ఫస్ట్ మనం కూడా మనకు కలిగే నిరీక్షణ ఏంటి అంటే ప్రభు కూడా మన కొరకు పునరుద్ధానం అయ్యాడు. అలాగే మనం కూడా ఒక రోజున లేపబడ్డాడు. ప్రథమ ఫలంగా ఆయన లేపబడ్డాడు. నిద్రించిన వారు అలాగే మొదటి లేస్తారు. మనం కూడా ఒకవేళ రాకడ కనుక ఇప్పుడు సమీపిస్తే, ఇప్పుడు వస్తే కనుక రాకడ ఉన్న పాటున మనం ఆయనతో పాటు కలుసుకోవడానికి మనకి అవకాశం ఇచ్చాడు. మృతులైన వారు మొదటి లేదు, తర్వాత ఆ మీదకి మనం కూడా మహిమ శరీరాలు ధరించుకొని మనం కూడా ప్రభుత్వతోటి లేపబడతాం, వెళ్తాం. మనం కూడా ఆ నిరీక్షణకు మనకి ఆ పాప క్షమాపణ కోసం మన కోసం ప్రభు వచ్చాడు. ప్రభు వచ్చి నన్ను పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆయన ఏం చేశాడంటే నీ పాపం నా పాపం ఆయన మీద వేసుకొని మనకు మారుగా ఆయన సిలువలో బలైపోయి మనకు రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ మనల్ని ఏం చేస్తుందంటే ప్రథమ ఫలంగా ఆయన మృతుల్లో నుండి ఎలాగ లేపబడ్డాడో మనం కూడా లేపడతాం. ఆయన కంటే ముందు చనిపోయిన వారు ఏం చేస్తారంటే ఆయన రాకడ వచ్చినప్పుడు మొదటి వారు లేస్తారు. ఆ మీదట మనం ఒకవేళ మనం అప్పుడు బతుకుంటే మనం కనుక చనిపోకుండా ఉంటే ప్రభు రాకడ వచ్చే వరకు మనం కూడా ప్రభుతో లేపబడతాం, వెళ్తాం ఆయనతోటి మధ్యాకాశానికి.
ఒకవేళ ప్రభు రాకడ ముందే మనం కనుక చనిపోతే మనం కూడా ప్రభుత్వ ఫలంగా ఆయన రాకడలో మనం కూడా లేస్తాము, మనం కూడా లేచి మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాం. ఇది మనకిచ్చిన నిరీక్షణ ప్రభు. ఇది మనల్ని ప్రేమించి ఇచ్చాడు ఆయన, మనకి ఉచితంగా అనుగ్రహించాడు. మనం ఏమాత్రం కూడా అర్హత లేని వాళ్ళని ఆయన మహాకృపను చొప్పున మహాదయ చొప్పున ఆయన మనల్ని నిన్ను నన్ను పరలోక రాజ్యంలో చేర్చడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే పునరుద్ధానుడయ్యాడు. ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకోవాలి. ఆ పునరుద్ధానుడైన శక్తిని మనం పొందుకున్నప్పుడు ఆయన కొరకు మనం నిలబడి ఆయన కొరకు కనిపెట్టుకున్నప్పుడు మరి ఎలా కనిపెట్టుకుని ఆమె అయితే అక్కడ కనిపెట్టుకుని కానీ మనం ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆయన సముఖంలో ఎప్పుడు మనం కనిపెట్టుకుని ఉండాలి. ఆసక్తి ఉండాలి. మరీ దగ్గర ఉన్న 2 గుణాలేంటి అనుకున్న ఆసక్తి ఒకటి ఉంది, కనిపెట్టుకున్నది. కాబట్టి ప్రభు దర్శనమిచ్చాడు. ప్రభు చూసింది కానీ గుర్తుపట్టాలి. ఎప్పుడు గుర్తుపట్టిందని ప్రభువు పిలిచినప్పుడే గుర్తుపట్టింది. మనం కూడా అలాగా ఆయన పిలిచే పిలుపు కొరకు మనం ఎదురు చూడాలి. ఆ పిలుపుని మనం గుర్తుపట్టాలి. ఇది ప్రభువు పిలిచాడని గుర్తుపట్టాలి. ఆ సహవాసం మనకి ఆయనకి మధ్యలో ఉండాలి. ఇది ఉన్నప్పుడు మనం ప్రభువుతో పాటు లేకపోవడానికి మనం కూడా అర్హత సంపాదిస్తాం. అయితే మరి దేవుడు పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పాడు? పరలోకమై ఆరోహణమై వెళ్ళేటప్పుడు ఏమంటే ఆదరణకర్తను మీ కొరకు నేను పంపిస్తాను. నేను వెళ్ళని ఏడాది ఆదరణకర్త మీ దగ్గరికి రాడు, నేను వెళ్తే ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. మరి ప్రభు సిలువ ఎక్కడ వేయబడ్డాడు అంటే బెత్లెహేంలో వేయబడ్డాడు. పాలస్తీనా గ్రామం, పాలస్తీనా బెత్లెహేంలో యెరూషలేములో ఆయన సిలువ వేయబడ్డాడు. మరి మనం ఎక్కడ పుట్టామంటే మనం ఇండియాలో ఇక్కడ పుట్టాము. మరి మనకి ఆయనకి ఎట్లా ఆయన ఎక్కడ పుట్టాడు? అక్కడెక్కడో పుట్టాడు. మనకి ఎలా వచ్చింది ఈ సువార్త అంటే చాలామంది అంటున్నారు పండుగలు లేదు ఇవన్నీ నామకార్థంగా చేస్తున్నారు అంటున్నారు. ఇదే చేయకపోతే ప్రచురణే లేకపోతే తెలుస్తారా మనలాగా వచ్చేది సువార్త? ప్రచారం ఉంది కాబట్టి మన వరకు సువార్త వచ్చింది. మనం కూడా మన ఇతరులకు ఎలా ప్రచారం చేస్తామంటే మనం లేకుండా లేచి రెడీ అయ్యి రావడం, ఇవి మనం సువార్త ప్రకటించుకోవడం, మనం కూర్చున్న దాన్ని బట్టి ఏం చేస్తున్నారంటే వీళ్ళు ప్రభు లేచాడని ఆరాధన జరుపుకుంటున్నారనే విషయం మన చుట్టూ వాళ్ళకి ప్రజలకి తెలియజేస్తున్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. మన ప్రవర్తన ద్వారా ఆయన ఎలా గుర్తుపట్టిందో, మరియా మాట పిలవడంతో ఎలా గుర్తుపట్టిందో మనల్ని కూడా అలాగా గుర్తుపడుతున్నారు ప్రజలు. అందుకని మనం ఎప్పుడు కూడా ప్రభుత్వ సహవాసం కలిగి ఉండాలా, ఆయన ప్రచురించే వారికి మనం ఉండాలి. మరి ఎలా ప్రచురించిందో పోయి వెంటనే సువార్త ప్రకటించడం పోయి ఇదిగో నా ప్రభువు లేచాడు, ఆయన సొంతం చేసేసుకున్నామే. మనం కూడా మన ప్రభువుని సొంతం చేసుకోవాలి. మన ప్రభు కొరకు మనం బ్రతకాలి. మన ప్రభుని ప్రకటించడానికి మనం బ్రతకాలి. అయితే ఆ ప్రకటించిన సువార్త మనం కూడా అలాగే ప్రకటించాలి. ఇంకా ఏం చేయాలంటే ఆయన మనల్ని అనాథగా విడిచిపెట్టాలి. నేను అనుకునేదాన్ని యేసు ప్రభు ఎందుకు మరి 33.5 సంవత్సరాలు ఎందుకు బ్రతికాడు? ఇంకా కొంతకాలం నుండి సువార్త ప్రకటించవచ్చు కదా, ఇంకా కొంతకాలం అనేకుల్ని ఆయన వైపు తిప్పొచ్చు కదా అనుకున్నా నేను. కానీ ప్రభు అయితే శారీరకారిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడి వరకు కొంతవరకు పరిధి ఉండగలడు. ఆయన ఎక్కడి వరకు యెరూషలేం వరకే ఉండగలిగాడు. అదే ఆయన ఆత్మస్వరూపిగా ఉంటే ప్రతి చోట ఆయన ఉండగలడు. అందుకని ఆయన ఆరోపణమై పరలోకానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే పరిశుద్ధాత్మ దేవుడు కింద దిగి వచ్చాడు. ప్రజెంట్ భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు లేడా? ఉన్నాడు కదా. మనకు ఆదరణగా ఎవరున్నారు ఇప్పుడు? పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. అందుకని బాప్తిసం తీసుకున్నప్పుడు పేతురు ఏం చెప్తున్నాడంటే ఇదిగో పరిశుద్ధాత్మ వరం పొందుతావు అని అన్నాడు. అపొస్తలుల కార్యములు అంతా జరిగితే ఇప్పుడు 14 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం అంతా కూడా మృతులలో లేకపోవడం, ప్రథమ ఫలంగా క్రీస్తు లేకపోవడం, ఆయన పునరుద్ధానం గురించి ఉంటుంది. అదంతా అధ్యాయం అంతా చదువుకుంటే మనం ధ్యానం చేస్తే మొత్తం కూడా అధ్యాయం అంతా కూడా పునరుద్ధానం గురించే ప్రకటించాడు పౌలు. పునరుద్ధానం గురించి మనకు తెలియకపోతే మనం ఇబ్బంది పడతామని ముందుగానే మన కోసం రాసిపెట్టాడు. కాబట్టి ఆ పునరుద్ధాన శక్తిని మనం పొందుకొని ప్రభు కొరకు నిలబడాలి. అయితే ప్రభువు మనల్ని అనాథంగా విడిచిపెట్టాం. ఆయన ఎక్కడో పరలోకంలో కూర్చొని మన భూమి మీద పరిచయం చేయమని చెప్పరా? ఆయన నా కొరకు సాక్షిగా మీరు ఉండండి అని చెప్పరా? పరిశుద్ధాత్మ ప్రజెంట్ భూమి మీద ఉండి మనల్ని నడిపిస్తున్నాడు. ఎవరైతే దేవుని మీద ఆసక్తి కలిగి ఉంటారో మరియలాగా, ఎవరైతే మరియలాగా కనిపెట్టుకొని ఉంటారో వాళ్ళని నడిపించడానికి, వాళ్ళ కొరకు ఆదరణ కలిగించడానికి, వారికి కష్టం వస్తే వారిని లేపి నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే పనిచేస్తూ ఉన్నాడు, భూమి మీద పనిచేస్తూ ఉన్నాడు. సహకారిగా ఉన్నాడు. ఆయన మనకి సహకారిగా ఉన్నాడు. అయితే మనం పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్న విషయం మర్చిపోయి తెలియకుండానే పొరపాట్లు చేసేస్తూ ఉంటాం. అప్పుడు నచ్చని పనులు చేసి పరిశుద్ధాత్మ మన దగ్గర ఉండడు. పరిశుద్ధాత్మ మన దగ్గర ఉండడు, వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ మన దగ్గర ఉన్నాడని భయం పెట్టుకొని మనసులో గుర్తు పెట్టుకొని ఎప్పుడైతే దేవునికి నమ్మకంగా పనిచేస్తామో, దేవునికి ఎప్పుడైతే నమ్మకంగా పరిచర్య జరిగిస్తామో, పరిచర్య అంటే వాక్యం చెప్పడం ఒకటే కాదు, అన్ని విషయాల్లో పరిచర్య జరిగిస్తామో తప్పకుండా దేవుడు పరిశుద్ధాత్మ మనతో ఉండి తన కార్యాన్ని చేయడానికి మనం కూడా మరీలాగా సిద్ధంగా ఉన్నాం.
మరిలాగా సిద్ధంగా ఉంటే స్వార్థ ప్రకటింపబడుతుంది. ఆయన కొరకు కనిపెట్టుకుంటాం. అనేక కార్యాలు, అద్భుత కార్యాలు మనం చూడగలం. ఆ రోజు అన్నయ్య సఫీరా ఏం చేశారంటే పొలం అమ్మి, తెలుసు కదా మనకు ఆ స్టోరీ, పొలం అమ్మి కొంత డబ్బు దాచుకున్న తర్వాత మందిరంలోకి వస్తూనే ఆయన ఏమన్నాడు, ఇంటికి అమ్మారా అని కౌలు అడిగితే, పేతురు అడిగితే ఏం చెప్పారు, ఇంతకే అమ్మామన్నారు. అనగానే పరిశుద్ధాత్మ బలంగా పనిచేసినప్పుడు అప్పటికప్పుడే వెంటనే వాళ్ళ భార్య వచ్చింది, సఫీరా వచ్చింది. వచ్చినప్పుడు కూడా ఆమె కూడా అడిగాడు ఆయన, ఇంతకే పొలం అమ్మారా మీరు అంటే ఆ ఇంటికి అమ్మారు. అప్పుడు పేతురు అన్నాడు, పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి మీరు ఎందుకు ఏకీభవించిందని. పరిశుద్ధాత్మను మోసపుచ్చేవాడు. మోసపుచ్చినందుకు ఆ రోజు ఏం జరిగింది తెలుసా, ఆ రోజు ఇద్దరు మరణించారు. అయితే మనం ఈ రోజు చచ్చిపోవట్లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ మన దగ్గర లేడు కదా, అందుకని చచ్చిపోవట్లేదు. మనం పరిశుద్ధాత్మ వాడు మధ్య ఉన్నాడు కాబట్టి ఆ సంఘం, ఆదిమ సంఘంలో వారంతా సమిష్టిగా ఉన్నారు. వారి ఆస్తిని కలిసి పెట్టుకున్నారు. ఎవరికి అక్కర్లేదు వారికి పంచిపెట్టారు. మనం ఈరోజు అలా చెయ్యం. కానీ ఆది అపోస్తులు జరిగించినప్పుడు పరిశుద్ధాత్మ వారి మధ్య ఉన్నాడు కాబట్టి తప్పులు వెంటనే ఖండించాడు దేవుడు. మన తప్పులు ఖండించట్లేదు. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ మన మధ్య లేడు. పరిశుద్ధాత్మతో కలిసి మనం పని చేయడం లేదు కాబట్టి మనం చచ్చిపోవట్లేదు. లేకపోతే మనం ఈ పాటికి ఎంతమంది చచ్చిపోవాలి తెలుసా? మనలో లేవా పొరపాట్లు, తప్పులు ఉన్నాయా? ఉండలేదా? కరెక్ట్గా ఉన్నామా? లేకపోతే సరిదిద్దుకోవాలి. లేదు అని చెప్పడం కాదు, లేకపోతే కూడా మనం సరిదిద్దుకోవాలి. మనం ప్రతి పొరపాటు సరిదిద్దుకోవాలి. అందుకే కదా ప్రభు అంత గొప్ప త్యాగం చేశాడు. ఎందుకు త్యాగం చేశాడు? ఆయన నీ కోసం నా కోసం ప్రాణం పెట్టాడంటే నీ అవిధేయతను నువ్వు సరిదిద్దుకోవాలని. మనం పుట్టామా? పరిశుద్ధ ప్రభు ప్రాణం పెట్టేటప్పుడు మనం పుట్టకముందే మనం ఇంకా పాపులమైండు. కానీ యుక్త కాలంలో ప్రభు మన కొరకు తన కుమారుడు పంపాడు. ఆయన మనకు ప్రాణం పెట్టాడు. అప్పుడు మనం లేము. కానీ మనం లేకపోయినా కూడా మనం పుట్టకముందు మనం ఏం చేస్తామో, పుట్టాక ఎలా భక్తిలో పడిపోతామో, ఎలా జారిపోతామో, తర్వాత తిరిగి ఎలా లేస్తామో, మన భవిష్యత్తులోకి తొంగి చూడగలిగిన దేవుడు మన దేవుడు. ఆ దేవుడు ఏం చేశాడంటే నన్ను తెలుసుకుంటారు వీడని చెప్పి పరిశుద్ధాత్మ భూమి మీద ఉంది కాబట్టి ఆయన యుక్త కాలంలో సరైన టైంలో ఆయన తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. ఈరోజు లేఖనాలు ఉన్నాయి మనకి, ఆ రోజుల్లో లేఖనాలు లేవు. ఈ రోజున పరిశుద్ధ గ్రంథం ఉంది మనకి. గ్రంథంలో ప్రతి విషయాన్ని దేవుడు ఎందుకు రాయించి పెట్టాడంటే ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి జీవమో, ఏది మరణమో అన్నీ తెలుసు ఈరోజు మనకి. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథం మనం చదువుతున్నాం కాబట్టి ఇది చదివిన మనం ఏం చేయాలంటే ప్రభువుకు నమ్మకంగా, ప్రభు కొరకు కనిపెట్టుకునే వారిగా, కనిపెట్టుకున్నప్పుడు తప్పకుండా పలకరిస్తాడు ఆయన. మరి పలకరించలేదా? కనిపెట్టుకున్నప్పుడు ఏం చేశాడంటే పలకరించాడు. మరియా అని పిలవగానే ఆ పిలుపును గుర్తుపట్టింది. మనం కూడా గుర్తుపట్టగలిగే స్థితిలో ఉండాలి. ఎన్నిసార్లు పిలుచుంటాడో ఆయన, కానీ మనమే ఆ పిలుపుని గుర్తెరగక పొద్దున్నే చెప్తాం, నాకు కల వచ్చింది రాత్రి అని చెప్తాం. కానీ విషయాన్ని గుర్తించమా గ్రహించలేకపోవడానికి కారణం ఏంటంటే లేఖనాన్ని మన పరిశీలనగా మనం చదువుకోవడం లేదు. పరిశీలనగా చదువుకుంటే మనం లేఖనాన్ని మనకు విషయం అర్థమవుతుంది, మనకు నిజం తెలుస్తుంది, మనకి జీవం మీద తెలుస్తుంది, మరణం మీద తెలుస్తుంది, ఏది తప్పో తెలుస్తుంది, ఏది ఒప్పో తెలుస్తుంది, ఏది చేయాలో ఏది చేయకూడదో తెలుస్తుంది. ఇదే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న గొప్పతనం. ప్రతి విషయాన్ని మనకు తెలియజేస్తుంది. ఇది మనం ఎప్పుడైతే గ్రహించుకుని ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటామో, మరీలాగా ఎప్పుడైతే కనిపెట్టుకుని ఉంటామో మనం తప్పకుండా దేవుడు దర్శిస్తాడు, తప్పకుండా మనం నడిపిస్తాడు ఆయన, తప్పకుండా మనల్ని పలకరిస్తాడు ఆయన. ఆ పలకరించి కనిపెట్టుకుని ఉండాలా? కనిపెట్టుకుని ఉండడానికి మనకేముండాలా? ఆసక్తి ఉండాలి. ఈ ఆసక్తి మనల్ని ఏం చేస్తుందంటే నడిపిస్తుంది ప్రభు దగ్గర. ఈరోజు ఆసక్తి ఉంది కాబట్టి మనం వేకునే లేచి మనం వచ్చాము. ఈ ఆసక్తి మనకి ఎప్పటి వరకు ఉండాలి? మన జీవితకాలం ఉండాలా? మన జీవితకాలం మనం కొనసాగించాలి. జీవితకాలం మనం ప్రభు కొరకు కనిపెట్టుకునే వారిగా ఉండాలి. ఇప్పుడే రాకడ సమయం, ఇప్పుడే రేపు పొద్దున ఉండమన్నట్టుగా బ్రతకాలి మనం ఈ లోకంలో. ఎందుకంటే చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. వెంటనే అనుకుంటున్నాం, ఇదిగో ప్రభు రాకడ సూచనలు జరుగుతున్నాయి, కరువులు జరుగుతున్నాయి, భూకంపాలు జరుగుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి అనుకుంటున్నాం. కానీ ఎప్పటిలాగే మన లైఫ్ స్టైల్ మళ్ళీ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ మారిపోతుంది. మందిరంలో ఉన్నప్పుడు కాసేపు అనిపిస్తుంది, అబ్బా నేను ఖచ్చితంగా ఇట్లే ఉండాలా, ఇదిగో అబ్బా ఇంక నుంచి నేనేమి ఉండకూడదు, నేను లేస్తే వాక్యం చదువుకోవాలా, ప్రార్థన చేసుకోవాలా అనుకుంటా. ఇంటికి వెళ్ళగానే మళ్ళీ ఎక్కడలాగే నేను కూడా అంతే. నేను ఇక్కడ ఆ వాక్యం వెనక అబ్బా హృదయం నిండిపోయింది, నేను రేపటి నుంచి నేను తెల్లవారు 4కే లేయాలా అనుకుంటా. ఆ రోజు ఖచ్చితంగా 7 లేస్తాను. అంటే అనుకుంటే మనం చేయలేము. అపవాది ఎప్పుడు మనం ఏం చేస్తామంటే వెనక్కి లాగుతూ ఉంటుంది. కానీ దాన్ని జయించాలి. మనం జయించి మనం వేగంగానే లేచి ఆయన సన్నిధిని వెతకాలి. అందుకని దావీదు చెప్తున్నాడు, ఆయన బలమును ఆయన ప్రభావం చూడగలని నేను వేగంగానే లేచి ఆయన వెతకాలి. మరి కూడా వేగంగానే తొందరగా లేచి
వెళ్ళింది. లేచి సమాధి దగ్గర వెతుకుతూ ఏడుస్తుంది. ఆమెతో ఇంకొంతమంది కూడా వెళ్ళారు. కానీ యోహాను సువార్తలో ఏం రాయబడిందంటే ఆమెను మాత్రమే పలకరించాడు. ఆయనతోటి ఇంకొక మరీ వెళ్ళింది, సలోమి వెళ్ళింది, యోహాన్నా వెళ్ళింది, సూసన్న వెళ్ళింది. వీళ్ళంతా వెళ్ళారు. మార్కు మత్త ఇంకొక వీళ్ళంతా రాశారు. కానీ ఈ యోహాను భక్తుడు మాత్రమే ఈ వాక్యాన్ని మరియ ఏడ్చినట్టుగా, ఎందుకు ఏడుస్తున్నాను ప్రభు పలకరించినట్టుగా, గుర్తుపట్టలేకపోతే మరలా ఆయన గుర్తుపట్టి ఆ పిలుపు పిలిచినప్పుడు ఆ గుర్తుపట్టినట్టుగా ఈయన మాత్రమే రాశాడు యోహాను భక్తుడు. ఎందుకు అంటే మిగతా వాళ్ళకి అంత ఆసక్తి లేదేమో, కానీ ఆసక్తి ఉంది. మరి ఆమె ఆయనతో సహవాసంలో గడిపింది చాలా రోజులు. ఆమె స్వస్థపడి ఆయన సహవాసాన్ని కోల్పోయి ఆమె బాధపడుతూ ఆ సమాధి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ అంటుంది, నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఎక్కడ పెట్టారో చెప్పండి, నేను మోసుకొని పోతా అంటుంది. అసలు అది జరిగినప్పుడు నేను చాలా అనుకున్నా, ఎక్కడ మోసుకొని పోతా వెళ్ళదు, అక్కడ ఉన్నాడే అనుకో, ఆయన తోటలోనే అనుకో, ఒకవేళ ఇదిగో ఇక్కడ ఉన్నాడు ప్రభు అని అంటే ఏం చేస్తుంది? ఒక స్త్రీ ఒక పురుషుని ఎత్తుకొని మోయగలదా? మోసుకొని అంటే వెళ్ళిపోతుందంట. ఎక్కడికి? ఊర్లోకి వెళ్తే శవాన్ని తీసుకొని ఊరుకుంటారా? కానీ ఇవన్నీ ఆయన ఆలోచించరా. ఆమెకున్న బాధ ఏంటి తెలుసా? నా ప్రభు కనపడట్లేదు, ఆయన వెతుక్కోవాలి, నాకు కనుక్కోవాలేను అని కనుగొనడానికి ఆమె ఆసక్తి కలిగి ఆ రాత్రి ఆ తెల్లవారుజామున సమయంలో ఆ చీకటిలో పోయి వెతికినట్టుగా వాక్యం చెప్తుంది. వెతికితే ఆమెకి తప్పకుండా ఆయన దొరికాడు. మనకు మాత్రం దొరకడా? ఆ రోజు మరీకి దొరికింది దేవుడు మనకు దొరకడా? మనకి కూడా దొరుకుతాడు. కాబట్టి ఈరోజు ఈ సువార్తను మనం ప్రకటించుకుంటున్నాం, ఆయన మనకు దొరుకుతాడు. కాబట్టి మనం ఆసక్తి కలిగి ఆయన్ని వెతకాలి. వెతికి ఆయన్ని మనం దొరికించుకోవాలి. దొరికే వరకు వెతకాలి. మాకు చెప్పింది కదా, తట్టుడి మీకు తీయబడును, అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకుడి మీకు దొరుకునంటే దొరికేదాకా వెతకాలి. తలుపు తీసే వరకు తట్టాలి, ఇచ్చే వరకు అడగాలి. ఈరోజు అడిగి రేపు మానేయడం కాదు. ఆయన దయ మన మీదకి వచ్చే వరకు, ఆయన కనికరం మన మీదకి వచ్చే వరకు. ఆయన 2 సార్లు అడిగాడు ప్రభు, ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నాడు. మళ్ళీ అన్నాడు, ఎవరు వెతుకుతున్నావు అని అన్నాడు. అప్పుడు ఆమె చెప్పిన సమాధానం విని ఆయన ఏమయ్యాడంటే అప్పుడు పిలిచాడు మరి అని. అప్పుడు దాకా ఆయన కూడా పిలవగా ఆయన ఎవరిని వెతుకుతున్నట్టు ఆమె చెప్తుంది, నా ప్రభుని ఎవరు ఎత్తుకుపోయారు, ఎక్కడి నుంచారో చెప్పి నేను ఎత్తుకొని పోతాను. ఈ ఆసక్తిని చూసి ఆయన ఏమనుకుంటున్నాడంటే వెంటనే ఆమె పలకరించి మరి అని పిలిచాడు. వెంటనే ఆ పిలుపుని బట్టి ఆమె గుర్తుపట్టి మనం కూడా ఆ అనుభవంలో ఉండాలి, ఆ మరీని అనుభవంలో ఉండాలి. ఆ అనుభవంలో మనం కూడా వెతికే వారిగా, ఆసక్తి కలిగిన వారిగా, ఆయన కనుగొనే వారిగా, ఆయన కనుగొని ఆయనతో మాట్లాడే వారిగా మనం ఉండాలా. ఆయన చెప్పిన మాట విని ఆమె ఏం చేసిన సువార్త ప్రకటించకపోయి ఆయన మాటను విని పోయి సువార్త ప్రకటించే వారిగా మనం కూడా మనం ఉండాలి. అన్ని విషయాల్లో మనం ఆయనకు మాదిరికరంగా, ప్రభువుకు మాదిరికరంగా ఉండాలి. అందుకని ఈ వాక్యాలన్నీ పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డాయి. అవి చూసి నేర్చుకోవడానికి, మనం అవి చూసి మనం అనుసరించడానికి, నేర్చుకొని అనుసరించి అనేకులకు ప్రకటించడానికి రాయబడ్డాయి. ఇవన్నీ ఇవి మనం వినే మాత్రమే కాదు, పరిచర్య అంటే వాక్యం చెప్పినక్కడే కాదు, అన్నీ కూడా పరిచర్య. సాపలేడు పరిచర్య, కుర్చీలేడు పరిచర్య, చెమ్మడం పరిచర్య, ప్రతిదీ కూడా పరిచర్య. కాబట్టి పరిచర్యలో మనందరికీ పాలు భాగస్వామైన దేవుని వందనాలు చెల్లిస్తూ వాక్యం మీ అందరికీ కూడా వందనాలు చేసి వాక్యాన్ని ముగిస్తూ ఉన్నాను.